ఎందుకో తెలీదు. ఒక 1 వీక్ నుంచి నాకు ఒక టెంపుల్ విజిట్ చేయాలనిపించింది. సరే కదా అని మా అన్నయ్య నేను శ్రీ సౌభాగ్య దుర్గాదేవి ఆలయానికి స్టార్ట్ అయిపోయాం. ఈ టెంపుల్కి వెళ్ళాలంటే కన్నాపురం టు గుట్టాయిగూడెం రోడ్లో నూతిరామన్నపాలెం అనే విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. ఈ టెంపుల్కి వెళ్లే దారిలో చాలా అంటే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. కాలువలు, పచ్చటి పొలాలు, చల్లటి గాలి, చాలా ఎంజాయ్ చేయొచ్చు. ట్రెడిషనల్ ఫోటోషూట్ లేదా ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి ఈ ప్లేస్ చాలా బాగా సెట్ అవుతుంది. మాత్రమే కాదు, టెంపుల్ దగ్గర ప్లేసులు కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ జనాలు కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల ఫోటోషూట్ కు వచ్చే వాళ్ళకి చాలా ప్రైవసీ ఉంటుందండి. ఇక్కడ చూసినన్ని పూల మొక్కలు నేను ఏ టెంపుల్ దగ్గర చూడలేదు. చాలా రకాల పూల మొక్కలు ఉన్నాయి. ఈ కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండి టెంపుల్ మొత్తం కలర్ఫుల్ గా ఉంది. మీరే చూస్తున్నారుగా ఈ వీడియోలో ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో. నేను ఇక్కడ ఏ ఫిల్టర్స్ యూజ్ చేయలేదు. మా అన్న అయితే చాలా ఫీల్ అయ్యాడు, ఇన్ని రోజులు ఈ ప్లేస్ ని ఎలా మిస్ అయ్యానా అని. మీకు ఇక్కడ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. ఇక్కడ ఒక వృద్ధాశ్రమం కూడా ఉంది. ఈ బిల్డింగ్ లోనే వాళ్ళందరూ ఉంటారు. ఈ వీడియోలో వాళ్ళని కూడా చూపించవచ్చు, కానీ వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదండి. కానీ ఇలాంటి ఒక ప్లేస్కి వస్తే ఏ టెన్షన్స్ ఉండవు, చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అసలు టైమే తెలియలేదు. చాలా ఫొటోస్, వీడియోస్ కవర్ చేసేసాం. స్టార్టింగ్ లో టెంపుల్ క్లోజ్ చేసింది, తర్వాత పంతులు గారు వచ్చి ఓపెన్ చేశారు. అమ్మవారిని చూడాలంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ వీడియోలో కలర్ఫుల్ గార్డెన్ కూడా చూపిస్తాను. వెయిట్ చేయండి మరి.